ఫ్రెండ్స్ ఇవాళ మనం గుణ ఇస్త్రీ మూడా అంటే యంగ్ దెయ్యానికి 3 వస్తే ఆ మూవీ నేమ్ మీనింగ్ అదే అంట. అందులో గుణ అనే వాడు 2 సార్లు ఎందుకు వాడాడో, మేబీ యంగ్ దెయ్యానికి 3 వస్తే లేదా యంగ్ దెయ్యానికి 3 వస్తే ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే లీనా ఏంజల్ అని చెప్పి 2 అమ్మాయిలను చూస్తాం. లీనా ఈ కొప్పుముడి పాప, ఏంజల్ ఏమో ఈ పాప. అయితే ఏంజల్ పాపకి లియో అని చెప్పి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వచ్చి బాయ్ ఫ్రెండ్ నే కలుస్తుంది. అప్పుడే లీనా ఏంజల్ తో ఒసే బెండు ముద్దనా వాడిని కలిసి నువ్వు 3 రోజులు అవుతుంది, ఈ గ్యాప్ లో మీరు గాఢమైన ప్రేమికులు అయిపోయావా? వాడిని నువ్వు కలిసిన ప్రతిసారి ఈ 3 రోజుల్లోనే ప్రతిసారి నేను డబ్బులు అడిగి తీసుకున్నాడు, వాడు నిన్ను యూజ్ చేసుకుంటున్నాడే అంటే ఈ ఏంజల్ పాపేమో వాడు నన్ను యూజ్ చేసుకునేదేంది, నేనే నన్ను యూజ్ చేసుకోమని వాడితో చెప్పా. దానికి ఈ అమ్మాయి ఏమో చిన్నప్పటి నుంచి నాకు చాక్లెట్ కూడా ఇవ్వలేదు, వాడికి అన్ని డబ్బులు ఇస్తున్నావు నువ్వు, ఏదో తేడాగా ఉంది అని చెప్పి అటు వెళ్ళిపోద్ది. ఈ అమ్మాయి వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన దగ్గర నుంచి తెగ దొరదలు పడతాయంట. మామూలుగా కాదు, గీకి తోలు ఉడిపీకేస్తుంది. ఇప్పుడు చూస్తే గీకిన ప్రతి చోట నుంచి దరిద్రమైన పురుగులు వస్తా ఉంటాయి. ఈ ఇండోనేషియా వాళ్ళకి ఇదేం జబ్బో తెలియదు. వాళ్ళ సినిమాలో దెయ్యాలు వస్తున్నాయంటే దానికంటే ముందు గబ్బు పురుగులు ఇన్సెక్ట్స్ అన్ని వస్తాయి. అదే అమెరికా వాళ్ళు అయితే మంచిగా సూటు బూట్ వేసుకొని దెయ్యాలకు కూడా రెస్పెక్ట్ ఇస్తూ గెట్ ఇన్ టు ద రూమ్, అక్కడ కూర్చొని మాట్లాడు అని అంటారు. మనల్ని చూస్తే మంచిగా మర్రి చెట్టు ఏటుగట్టు ఓ తెల్ల చీర కట్టి నీట్ గా మేకప్ వేసి అటు ఇటు తిప్పుతాం. వీళ్ళు మాత్రం దెయ్యాలు వచ్చేటప్పుడు కంపు పుట్టిస్తారు. దెయ్యాలు కూడా ఇది చూస్తే ఏం బతుకైపోయిందా నాయన అని అనుకుంటాయి. ఓకే, అక్కడ సీన్ అయిపోద్ది. కట్ చేస్తే వివిన్ అని మేడం చూస్తాం. వివిన్ మేడం పేదవాళ్ళని రోడ్డు దాటించడం, ముసలి వాళ్ళకి చదువు చెప్పించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంచి ఆవిడ, ముందే డిసైడ్ అయిపోయింది అని చెప్పేస్తున్నాడు. ఓకే, వివిన్ మేడం బాగా మంచిది, ఫుల్ డబ్బులు ఉన్నాయి. వివిన్ మేడం ఫ్యామిలీలో ఎప్పుడు ఇడు కనిపిస్తాడు. ఇడు ఎవడంటే వీడు ఒక మంత్రగాడు అనమాట. బాగా డబ్బున్న వాళ్ళు కదా, అసలు ఇండోనేషియాలో ఉన్నారు. దెయ్యాలు ఉంటాయో లేదు తెలియదు కానీ వాళ్ళు తీసే సినిమాల దెబ్బలకి జనాలందరికీ ఇండోనేషియాలో దెయ్యాలు ఎక్కువ ఉంటాయి మనుషుల కంటే అనిపిస్తుంది, అన్ని చేస్తారు. అందుకనే కొన్ని ఫ్యామిలీలు మంత్రగాడిని వేసుకొని దిగుతా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మీద ఎవడేం చేయకుండా. ఇదే ప్రొఫెషన్ వీడికి. మీరు మహా అయితే ఫ్యామిలీ డాక్టర్స్ ని చూసి ఉంటాడు, వీడు ఫ్యామిలీ మంత్రగాడు. డబ్బులు ఎక్కువైతే ఇలాంటి జబ్బులే వస్తాయి. జిమ్ అయిపోయిన తర్వాత ఏంజల్ పాప లియో బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ఇంకొన్ని క్యాలరీస్ కరిగిద్దామని చెప్పి ఫుల్ గా కరిగించేసి ఫుల్ గా బర్న్ చేశాక ఇప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్ గాడు ఏంజల్ పాపకి పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేస్తాడు. ఏంజల్ పాప ఆలోచిస్తూ ఉంటది, పెళ్లి చేసుకోవాలా వీటిని అని చెప్పి. వీళ్ళు చాలా డీప్ లవ్ లో ఉన్నారు. పెళ్లి అదంతా ఇప్పుడు అయ్యే పని కాదు, ఓన్లీ డీప్ లవ్. 2 నిమిషాలు ఆలోచన చెప్తానాగని చెప్పి బొహాన్ అని చెప్పి ఇడికి ఫోన్ చేసిద్ది. ఆనగాడు ఫోన్ చేశాక ఏంటి ఎక్కడ ఉన్నావు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని అడిగితే ఏంజల్ పాప ఏమో మా అమ్మకి అస్సలు ఒంట్లో బాగాలేదు, ఇదిగో ఇప్పుడే డాక్టర్ బీపీ చెక్ చేస్తున్నాడు, మ్యాటర్ ఏంటి తొందరగా చెప్పంటది. ఆనుగాడు ఏం చెప్తాడు, వివిన్ పెళ్లికి ఒప్పేసుకుంది, ఇంత పాపాత్మమైన బతుకు బతకడం కంటే ఈ పాపాన్ని అఫీషియల్ అయినా చేసి పడే అని చెప్పి అనింది అని అంటాడు. ఈ పాపాల కాంటెక్స్ట్ సరిగ్గా అర్థమై ఉండదు. ఏంటంటే ఆనుగాడు ఉన్నాడు, ఇటు సైడ్ మాట్లాడుతున్నాడు, వీడు ఏంజల్ పాపను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. ఎప్పుడో ఓకే చెప్పేసింది ఏంజల్ పాప ఇడికి చేసుకుంటానని. ఆ బెడ్ మీద బట్టలిప్పుకో ఉన్నాడు కదా, వాడు కూడా అడిగాడు కానీ హానుగాడికే ఓకే చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు క్యాష్ పార్టీ, వాడి దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి. అలాగని ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ని వదిలేసిద్దని ఏం లేదు, వీడు కూడా కావాలి, వీడిని సైడ్ కీప్ కింద ఉంచుకుంటుంది, వాడు కూడా కావాలి, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇందాక ఆనుగాడు వివిన్ పెళ్లికి ఒప్పేసుకుంది అన్నాడు కదా, అంటే ఈ ప్రేమికుల మధ్యలో పెళ్లికి ఆవిడెవడ ఒప్పుకోవడానికి మధ్యలో అంటే ఇప్పుడు మొగుడు పెళ్లి చేసుకోవాలంటే వైఫ్ పర్మిషన్ ఉండాలి కదా. ఆనుగాడి వైఫ్ అనమాట వివిన్, ఆవిడ పర్మిషన్ ఇచ్చేసింది ఇంకొకరిని పెళ్లి చేసుకోమని చెప్పి. వివిన్ అంటే ఎవరో కాదు, ఇందాక ముసలి వాళ్ళకి చదువు చెప్పించడం ఆ పనులని చేసిందని చెప్పి ఆవిడే. నాకు తెలిసి ఈ వివిన్ ఎవరో ఒరిజినల్ గా డైరెక్టర్ గారి వైఫ్ అయి ఉండొచ్చు. అంటే సినిమాలో ఇప్పుడు ఆవిడ మంచి ఆవిడగా చూపించాలి, ఓకే, దానికోసం చదువు రోడ్డు ఇక్కడ దాకా ఓకేనండి. కానీ మహామహిళ అని చూపించడానికి హస్బెండ్ ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే ఓకే హ్యాపీగా చేసుకోని చెప్పి ఒప్పేసుకుందంట. అంత మంచి ఆవిడ ఈవిడ. మ్యాటర్ అయిపోయాక హానుగాడు వాళ్ళ వైఫ్ వివిన్ తో నేను బయటకు వెళ్తున్నా అని చెప్తాడు. ఈ కొడుకేమో ఎక్కడికి, ఆ రెండో పిల్లని దగ్గరికేనా అని అంటాడు. ఈవిడేమో తప్పు, డాడీతో మాట్లాడకూడదు అని అంటుంది. ఈవిడ మంచితనం చూసి ముచ్చటేస్తుంది నాకు. తర్వాత ఈ అమాయకమైన ఏంజల్ పాప ఫ్రెండ్ ఫోన్ చేసి జరిగిన మ్యాటర్ చెప్పిద్ది. వాడు ఓకే చెప్పేశాడు. ఇప్పుడు వీడు కూడా నాతో ఉంటానంటున్నాడు. నా అకౌంట్ 2 దాకా వెళ్ళిపోయింది, నువ్వు ఇంకా 0లోనే ఉన్నావే అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటుంది. లియోగాడు ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నా అంటాడు. పాప ఏమో లేదు నువ్వు షాంపెయిన్ తీసుకున్నావా, మన ఇద్దరం పార్టీ చేసుకుందాం అంటుంది. వీడేమో అయ్యో నాతో పెళ్లికి ఒప్పేసుకున్నావా అంటే ఏంజల్ పాప ఏమో లేదు జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ ఉందాం అంతే, ఇలా కంటిన్యూ అయితే ఎన్ని రోజులు ఏం చేస్తాను అంటది. డబ్బులు మందు తీసుకొస్తా అని చెప్పి బయటకు వెళ్తాడు. చూసారు అద్భుతమైన రిలేషన్షిప్లు ఎలా ఉంటాయో. ఇది వాడి దగ్గర డబ్బులు తీసుకుంటది, వీడు దీని దగ్గర డబ్బులు తీసుకుంటాడు. వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తారు, ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఇలా ఎంజాయ్ చేస్తారు. ఆస్తులే విలువలు. ఈడైతే డబ్బులు తీసుకుని బయటకు పోతాడు. ఈ అమ్మాయి ఛార్జర్ కోసమో దేనికోసమో ఆ బాయ్ ఫ్రెండ్ గడు బ్యాగ్ ఓపెన్ చేసిద్ది. ఆడు బయటికి వెళ్ళినప్పుడు వాడేమో బండి తాళాలు మర్చిపోయినని మళ్ళీ లోపలికి వస్తాడు. ఈడు బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఈవిడ ఫోటో, జుత్తు, ఒక సీసాలో ఏదో రసాయనం ఏదో ఉంటది. వీడు వచ్చి చూసేస్తాడు ఇది చూసేసిందని. అవన్నీ మర్యాదగా అక్కడ పెట్టేసి నువ్వు నీ పని చూసుకోని అంటాడు. పాప కోపం వచ్చేసిద్ది. కోపంతో పనికి మాలినోడా, మనం ఇండోనేషియాలో ఉండి ఇండోనేషియా సినిమాలు చూస్తూ పెరిగాం, ఇవన్నీ నువ్వు నా జ్ఞాపకాలుగా ఏం దాచిపెట్టుకోలేదో నాకు తెలుసు, నువ్వు చేతబడి చేసావు అని అంటే వీడేమో కోపం వచ్చి పెద్ద పుణ్యాత్మ వల్ల మాట్లాడమాక,
ఓ పక్కన లవ్ చేస్తున్నావు, మళ్ళీ హానుగాడిని ఎవరినో పెళ్లి చేసుకుంటా అంటావు. ఆ టానిక్ చూసావా, ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ టానిక్ అది. చేతబడి చేసి దాన్ని ఎవరికైనా తాగిస్తే వాళ్ళు పనులన్నీ మానేసుకుని నా మీద అమితమైన ప్రేమ చూపిస్తూ బతికేస్తారు. నీకు నేను 4 లీటర్లు తాగిచ్చాను, అయినా నువ్వు ఇంకా ఎవరినో పెళ్లి చేసుకుంటా అని చెప్పి దిగుతున్నావు. మర్యాదగా నాకు ఇచ్చాయంటే ఆవిడ కింద పడేసి పగలగొట్టేస్తుంది. ఇప్పుడైతే వాడిని ఇంకా తోసేసి బయటకు పారిపోద్ది. వీడు చేతబడి చేసాడు, నేను అనరాని మాటలన్నీ ఏంజల్ పాపని అన్నాను అనుకోవద్దు, ఉండే కొద్ది చూడండి. అయితే తోసేసింది కదా, ఓ గాజు మొక్క మోహన్ గుచ్చుకుపోయి ఉంటది. ఇప్పుడు ఇడు అదే ఆ టానిక్ డబ్బా ఉంది కదా, దాని గాజు గుచ్చుకుంది. దీని తర్వాత టానిక్ గడు పరిగెట్టుకుంటూ వాళ్ళ మమ్మీ దగ్గర పోతాడు. ఆవిడ బట్టలు కుట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇడు వస్తాడు. మొహం మీద అంత పెద్ద దెబ్బ కనిపించేటప్పటికి బట్టలు కుట్టడం ఆపేసి అదే సూది దారంతో ఇడు మొహం కుట్టేస్తుంది. నెక్స్ట్ సీన్, పెళ్లి ఒప్పించాడుగా, పెళ్ళామే ఒప్పుకుని పెళ్లి చేసుకోమని. ఇప్పుడు ఆ హానుగాడు ఏంజల్ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటా ఉంటారు. ఈడేంది మలయాళం ఆంటీలా రెడీ అయ్యాడు. ఓకే, వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళ ఇష్టం. ఈడి వైఫ్ పిల్లలు అందరూ వస్తారు. మంత్రగాడు కూడా వస్తాడు, ఫుల్ గా తినేసి వెళ్ళిపోతాడు. పెళ్లి అయింది కదా, పెళ్లి కూతురు ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే సపరేట్ ఇల్లు తీసుకున్నాడు లేండి సెకండ్ వైఫ్ కి. చాలా డబ్బు ఉన్నాడు, కొంపలు బానే ఉన్నాయి. పిల్లం లోపల రెడీ అవుతూ ఉంటది. ఇంకో పక్క చూస్తే హానుగాడు ఒక బాడీ గార్డ్ ని ఇంటి దగ్గర పెడతాడు అనమాట, కొత్త ఇంటి దగ్గర. ఫ్యామిలీ మంత్రగాడే ఉన్నప్పుడు ఫ్యామిలీ బాడీ గార్డ్ ఉండదు ఏంది. ఈ బుర్హాన్ గడి బంధువు కూడా ఈ బాడీ గార్డు. ఆ ఏంజల్ సెకండ్ వైఫ్ కి కాపలాగా బాడీ గార్డ్ గా ఉంటాడని పెట్టాడు. హానుగాడు ఇంటికి వచ్చి ఫస్ట్ వైఫ్ తో గెస్ట్ రూమ్ అంతా రెడీ చేసి పెట్టి అంటాడు. ఎందుకంటే కొత్త పిల్లం అప్పుడప్పుడు వచ్చిపోతుంటది కదా అంటాడు. ఈవిడికేమో ఇష్టం లేనట్టు మొహం పెడుతుంది. ఈడేమో ఏమైంది, ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతాడు. లేదంటే ఇంకా 4 తెస్తాడేమో. ఈడ ఆన్సర్లు వదిలేయండి. ఈవిడేమనిద్దంటే, ఇప్పుడు చూడు నేను క్లీనింగ్ ఇప్పుడు చేయించలేను, నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి, ఇవాళ నేను ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో సమస్యలు ఈ టాపిక్ మీద గంట సేపు స్పీచ్ ఇవ్వబోతున్నాను. ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ తో వస్తున్న ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఈ విషయం మీద అందరికి స్పీచ్ ఇవ్వాలని చెప్పి వెళ్ళిపోతుంటది. నేనేం జోక్ చేయట్లేదు, నిజంగానే అదే అంటది ఆవిడ. ఇంకా ఆడికి వెళ్ళి 3వ పెళ్లి 4వ పెళ్లి చేసుకోమంటదేమో. ఇంకా వీడిని చూస్తే దెబ్బలం పెట్టి మొహం కుట్టేసి ఇలా మమ్మీ ఆ చేతబడులని చేసేది, ఆ చేతబడి టానిక్ చేసిద్ది. నిజానికి హోల్సేల్ లో చేసి అందరికి అమ్ముతా ఉంటది. ఇది ఇప్పుడు ఏమంటాడు, మమ్మీ నాకు అది నో చెప్పింది, ఇంకా నుంచి అది వాళ్ళ మొగుడు, వాళ్ళిద్దరు జీవితాంతం ఇంక ఏడుస్తూ ఉండాలి, కొత్త టానిక్ ఏదన్నా చేసివ్వా అని అంటాడు. వీళ్ళ మమ్మీ ఏమో, చూడు బాబు, సింగిల్ పర్సన్ మీద చేతబడి చెయ్యాలంటే సింపుల్ గా వాళ్ళ జుత్తు ఓ కలర్ ఫోటో ఉంటే అయిపోద్ది. కానీ నువ్వు మల్టిపుల్ పర్సన్స్ మీద అడుగుతున్నావు, అందులోనే వైఫ్ అండ్ హస్బెండ్, దీనికి చాలా కావాలి. ముందుగా వెళ్లి వాళ్ళిద్దరి యొక్క సలైవా తీసుకుని రమ్మని చెప్తుంది. అదే తుపుక్కు. ఏంజల్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ని ఇప్పుడు చూస్తాం, జిమ్ అయిపోయాక బండి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అప్పుడే ఏంజల్ పాప ఫ్రెండ్ తో చెప్పిద్ది, నా బాడీ గార్డ్ ఉంటాడు, కత్తి కసక్కలాగా ఉంటాడు, ఇవాళ నైట్ కి ఏదో చేసి వాడిని పడేద్దాం అనుకుంటున్నాం అని అంటుంది. ఏంజల్ ఫ్రెండ్ ఏమో, వాడు నాకు భలే నచ్చాడు, వాడు నాకు కావాలంటుంది. ఈ ఏంజల్ పాప ఏమో, ఫస్ట్ నేను తర్వాత నువ్వు అంటుంది. నేనేం నోటికి వచ్చింది వాగట్లాగా, నిజంగా జరిగింది అదే. దీని తర్వాత ఈ బాయ్ ఫ్రెండ్ గాడు వస్తాడు, వచ్చి గొడవ చేస్తాడు. కోపంతో ఏంజల్ పాప ఇడు మోహన్ వస్తుంది. ఇడికి కావాల్సింది ఇదే కదా, తుపుక్కు. ఇంకా బాడీ గార్డ్ వచ్చి లాక్కొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు హానుగాడిని చూస్తే వాడు కన్స్ట్రక్షన్ పనుల మీద ఉంటాడు, బిజినెస్ మ్యాన్ కదా. అయితే వీడి సలైవా కూడా కావాలి కదా. దాంతో ఈ దరిద్రుడు బాయ్ ఫ్రెండ్ గాడు ఒక మహానుభావుడులాగా, అంటే ఓ మహాపురుషుడిలాగా మంత్రగాడ్ లాగా రెడీ అయ్యి ఓ చెంబెత్తకొచ్చి, మహానుభావ, కన్స్ట్రక్షన్ పనులని గొప్పగా జరగాలని పూజ చేశాను, దానికోసం ఇదిగోను ఈ ఉండిలో ఉయ్య అంటాడు. ఈడేమో కన్స్ట్రక్షన్ వర్క్ కి దీనికి సంబంధం ఏందయ్యా అంటే, ఈడేమో ఫ్యామిలీలో మంత్రగాడిని వేసుకుని దిగుతా ఉంటావు, ఇట్లాంటి నమ్మవా నువ్వు అంటే, సరిలే స్వామి కోపడమాకని చెప్పి నిజంగానే ఉండిలో ఊసేసి వెళ్ళిపోతాడు వీడు. దీని తర్వాత ఆ రోజు నైట్ ముందే చెప్పిందిగా, ఈ గుంటడు కత్తిలాగా ఉంటాడు, ఈ నైట్ వేసేస్తా వీడిని. నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటది వీడిని పడేయడానికి, కానీ వీడు లొంగే రకం కాదు. అందరూ ఈవిడలా ఉండదు కదా, నాకు ఇచ్చిన పని వరకే నేను చేస్తానండి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నాకు వద్దు అని అంటాడు. ఈ ముసలోళ్ళందరికీ ఇదే ప్రాబ్లం, ఆవేశం ఎక్కువైపోయి యంగ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. చేసుకున్నాడు ఊరికే ఉండక బాడీ గార్డులు ఆ గార్డ్ ఈ గార్డ్ అని చెప్పి ఇంట్లో ఇంకొకటి పెడతారు. దీన్ని చూస్తేనేమో మామూలుగానే ఎవరిని వదిలేలా లేదు, ఇంకా ఈయన ఎందుకు వదులుతుంది. ఇటు పక్క అమ్మ కొడుకులు ఇద్దరిని చూస్తే మంచిగా చేతబడి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. రెసిపీ అంతా అయిపోయాక లాస్ట్ గా 2 బొమ్మలు తీసి, ఒక బొమ్మ హానుగాడి ఇంట్లో, ఇంకో బొమ్మ ఏంజల్ అమ్మాయి ఇంట్లో పూర్తి చేయాలన్నమాట. ఇవి వీడు హానుగాడి ఇంట్లో తవ్వేస్తుంటాడు, ఏంజల్ పాప ఇంట్లో తవ్వుతా ఉంటే ఈ ఏంజల్ పాప ఏమో ఇంకో కొత్త ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కొత్తోడు ఎవడో వచ్చి కలవడానికి వచ్చి ఇది చూసేసి ఉంటాడు. అంటే వీడు చాలా సేపు నేను తవ్వుతూనే ఉంటాడు. ఇక్కడ మొక్కలేమో నాటడానికి వచ్చాడు వీడు, ఓకట తవ్వేసి పడేసి వెళ్ళిపోకుండా. అయితే చూసి తన్ని ఇంట్లోకి లాక్కొని పోతాడు. ఈ ఏంజల్ ఇది చూసి ఏదో మళ్ళీ చేతబడి మొదలు పెట్టాడని వాడిని కొట్టి వాళ్ళ ఫ్రెండ్ తో వీడు కాలు చేతులు కొట్టి ఏడొకటి పడేయమని చెప్పి. ఇప్పుడు వీళ్ళ మమ్మీని చూస్తే, హానుగాడి ఇంట్లో అయితే బొమ్మ నాటేశాడు కదా, ఇంకా శీలలు తీసుకుని ఏడాడో పుడుతా ఉంటది ఆ బొమ్మని. ఏడాడు పుడితే వీడికి ఆడాడు నొప్పి పెడతా ఉంటది ఇంట్లో. అసలు ఎవరికి సంబంధం లేకుండా తగ్గనాగిపోతున్నాడు వీడు. మనకెందుకు లేండి, ఏదో ఒక కూతంతా పడ్డాడుగా, ఇప్పుడు ఎడ పడుతున్నాడు. బేభత్సమైన తలనొప్పి వస్తుంది వీడికి. వీళ్ళ వైఫ్ ఏమో చూసి భయపడిపోయింది. ఇప్పుడు ఈ మొసళ్ళు గుండుసూతో పొడిచిన తర్వాత అగరబత్తి తీసుకుని మోహన్ వస్తుంది. దానివల్ల వీడికి ఊపి ఆడదు, అలా కళ్ళు పడిపోతాడు. కట్ చేస్తే పొద్దున్నే లెగుస్తాడులేండి మోహన్ నీళ్లు కొట్టేది. అటు సైడ్ ఆడు పొడవడం పొగ పెట్టడం ఆపేసింది, ఒకేసారి చంపేస్తే ఏం బాగుంటదని. ఇంకా పొద్దున్నే ఏంజల్ ఫోన్ చేసి, ఇవాళ నేను
రాను పని ఉంది అంటాడు. ఇప్పుడు వచ్చి మాత్రం పీకేది ఏదో ఉన్నట్టు. ఇడు కాబట్టి చాలా మంది ఉన్నాడు. బాడీగార్డు భయపడతా ఉంటాడు, అదేం చెప్పిద్దా ఇడు బతికేమైద్దా అని. అదేం చెప్పలేదులేండి, ఎందుకు చెప్పిద్ది, ఇడు లొంగలేదు కదా, ఇంకా లొంగేదాకా వదలదు. దీని తర్వాత బాడీగార్డు ఈ అమ్మాయి దగ్గరకు వస్తాడు. ఏంజల్ ఏమనిద్దంటే, నేను నిన్ను లొంగ తీసుకోవడానికి ట్రై చేయట్లేదు, నీకు నువ్వుగానే నాకు లొంగిపోవాలని నేను అనుకుంటున్నాను అంటది. బాడీగార్డ్ ఏమో, నన్ను లొంగ తీసుకుని ఏం చేస్తానండి, మంచి హస్బెండ్ ఉన్నాడు, ఆస్తి ఉంది, హ్యాపీగా ఉండొచ్చు కదంటే ఏంజల్ ఏమో, నేనేం చేసుకోవాలయ్యా ముసలోడిని, అయినా నువ్వు ఎలా లొంగకుండా ఉంటావు నేను చూస్తా అంటుంది. దీని తర్వాత బాడీగార్డ్ నువ్వు ప్లేస్ కి తీసుకుని వెళ్తుంది. ఏం ప్లేస్ ఇదంటే చెప్పదు. నువ్వు చాలా మంచివాడివి అని చెప్పి అంత బొచ్చు పీకిద్ది. అది తీసుకుని డైరెక్ట్ గా ముసలావిడ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆ బాయ్ ఫ్రెండ్ కూడా వాళ్ళ మమ్మీ వచ్చి ఈవిని తిట్టిద్ది, నీ కొడుకు నువ్వు సరిగ్గా పెంచలేదు, అమ్మాయిల మీద మంత్రప్రయోగం చేస్తున్నాడు అని అనిద్ది. మహానుభావులు వచ్చి నీతులు చెప్పడానికి. ఇప్పుడు కోపంతో కత్తి చూపించి నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు అంటుంది. చూస్తే మనకు అప్పుడే తెలిసిద్ది ఆ కొడుకు ఎక్కడున్నాడు. ఈవిడ బాయ్ ఫ్రెండ్స్ కొంతమంది కలిసి వీడిని ఏదో గోడంలో పడేసి ఓ పంజరంలో బంధించేది. ఒక గదిలో మామూలు కట్టి పెట్టొచ్చు కదా, ఎందుకు ఎంత ఓవర్ యాక్షన్. అప్పుడే ఇది వాడికి ఫోన్ చేసి లైవ్ లో చూపించిద్ది అనమాట. చూడు నీ కొడుకు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు, నువ్వు కానీ నేను చెప్పింది చేయకపోతే నీ కొడుకు ఏళ్ళన్నీ కోసేస్తాం, కావాలంటే డెమో కింద ఒక వేలు ఎగొట్టి చూపిస్తామని. ఒక ఏళ్ళు అయితే కోసేస్తాడు. ఇప్పుడు వదిలేసిద్ది. ఏం చేయాలి చెప్పు, నా కొడుకు కోసం ఏదైనా చేస్తాను అంటుంది. ఏం చేయాలి, ఇప్పుడే కదా జుట్టు పీక్కొచ్చింది, బాడీ గార్డ్ లొంగ తీసుకోవాలి, ఇంకేం కావాలి. అలా జుట్టు ఇచ్చేసి ఫోటో ఇచ్చేసి ఇదిగో నాకు సాయంత్రం కల్లా లొంగిపోవాలంటుంది. ఆవిడ తీసుకుని సాయంత్రం 5 నిమిషాలు లొంగిపోతాడని చెప్పి ఓ రెసిపీలో కలిపిద్దా జుట్టు. రెసిపీ అంతా నీట్ గా వండేసి మళ్ళీ ఓ బాటిల్ వేసేసి ఇచ్చేసింది. బాటిల్ తెగ స్టాక్ ఉన్నాయి. ఆవిడ అమ్మిది చెప్పాను కదా, ఇదేమో బాటిల్ తీసుకుని ఏంటి నేను తాగాలి ఇంకెవరికైనా తాగిచ్చాలా అంటే, ఎవడు జుట్టు అయితే ఇచ్చావో వాడు తాగే దాంట్లో జస్ట్ ఒక డ్రాప్ వేసినా చాలు నీకు లొంగిపోతాడా అంటది. ఒక డ్రాప్ వేస్తే సరిపోద్ది అన్నప్పుడు ఎందుకది తిరణాల్లో ఏదో సరఫరా చేస్తున్నట్టు అంత కలిపింది. నీకు టానిక్ ఇచ్చేసాను కాబట్టి నా కొడుకుని వదిలే అంటుంది. ఈ టానిక్ పని చేస్తుందని బిత్తనే వదులుతాను, అప్పటిదాకా వదలను అంటది. నెక్స్ట్ రోజు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఓ కూల్ డ్రింక్ తెప్పించి అందులో ఒక డ్రాప్ వేయమంటే మొత్తం బాటిల్ అంతా వేసేసింది. దీనికి ఆత్రం తగ్గట్లేదు అసలు. ఇంకా బాడీ గార్డ్ ని పిలిపించేది, ఇదిగో డ్రింక్ తాగు నీకోసం తెప్పించా అని వెళ్ళిపోద్ది. పొద్దు నుంచి నీళ్ళు కూడా తాపించినట్లేదు. వీడు మొత్తం తాగేస్తాడు. తాగాక వీడు ఇంకా బండి వేసుకుని వెళ్తూ ఉంటే వీడికి ఏదేదో అయిపోతుంది. అనవసరమైన ఫీలింగ్స్ అన్ని వచ్చేస్తున్నాయి. పాపం తట్టుకోలేకపోతున్నాడు. బండి ఆపేసి సైడ్కి వెళ్ళిపోతాడు. ఏంటి ఎలా అయిపోయింది ఇదని. ఇదేమో ఇంకా ఉసుగలుపుతా ఉంటది. వీడి వల్ల కావట్లేదు. టెంప్ట్ అయిపోయాడు. తర్వాత బెడ్ మీదకి వెళ్ళి బుక్ అయిపోయాడు. వెంటనే సెల్ఫీ తీసి వాళ్ళ ఫ్రెండ్ కు పంపించింది. మెసేజ్ కూడా పెట్టింది, ఇంకో క్యాండిడేట్ కూడా డౌన్ అయిపోయాడు అని చెప్పి. ఈ ఫ్రెండ్ ఏమో బాగా హట్ అయిపోయిందంట. ఇదే అందరిని ఎత్తుకొని వెళ్ళిపోతుంది, నాకు కూడా కావాలి అని చెప్పి. ఇంకో పక్క వీళ్ళ మమ్మీ చేతబడి ఆంటీని చూస్తే మన బుల్హాన్ గాడు ఉన్నాడుగా, వీడి బొమ్మ ఏమో ఆల్రెడీ రెడీగా ఉంది. ఇప్పుడు ఆ బొమ్మ పట్టుకొని వింతగా ఆడుకుంటది, పొడుస్తుంది, గిచ్చుతుంది, గిల్లుతుంది, పిసికి వదిలేస్తుంటది. అసలు ఎందుకు వాడు కొడుకు చేయమని చెప్పాడు, వాడినే ఎత్తకపోయి కుక్కను కట్టేసేది. ఇంకా వీడి మీద ఇదంతా చెయ్యాల్సిన అవసరం ఏముంది. ఇంట్లో ఖాళీ కూర్చొని పని ఏం లేక బొమ్మ కనిపించేసరికి దాన్ని పట్టుకొని నలిపేస్తున్నట్టుంది. డాన్సులు కూడా ఎత్తాడు పట్టుకొని. దాని వల్ల వీడికి ఏదో రకంగా ఉంటది. వీడి మొహం చూస్తే వీడు గండు పిల్ల అయిపోయాడేమో అనిపిస్తూ ఉంటది. ఈ హానుగడైతే చూస్తుండగానే ఒక్కసారిగా అడవి పంది అయిపోతాడు. బాడీ గార్డ్ అప్పుడే వచ్చిలా చూస్తాడు, కానీ అప్పుడే అర్థం అవుతుంది వాడేమో అడవి పందిలా చేంజ్ అవ్వలేదు. ఈ అడవి పంది గాడు ఈడే అనుకుంటున్నాడు వీడు పంది అయిపోయాడని చెప్పి. అలా పందిలాగా సౌండ్ చేసుకుంటూ అరుచుకుంటూ ఆడాడే తిరుగుతా ఉంటాడు. ఒరిజినల్ గా మామూలు మంచిలాగే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళ ఇంటికి వచ్చాడు లేండి. కొత్త పిల్లని ఎన్ని రోజులు కలవకుండా ఉంటాడు, తలనొప్పని రాకుండా ఉంటాడు. వచ్చేసాడు. బాడీ గార్డ్ ఇప్పుడు షర్ట్ వేసుకోకుండా వచ్చి ఏంటి సార్ ఏమైంది సార్ అని అంటాడు. పందిలా మారిపోయాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వీళ్ళిద్దరిని చూసేసి ఉండేవాడు. వీటిని వెంటనే ఎత్తకపోయి హాస్పిటల్లో పడేస్తాడు. ఫ్యామిలీ అంతా బయటే ఉంది. ఆనుగాడు ఫ్యామిలీ మొదటి పిల్లం, రెండో పిల్లం, బాడీగార్డు. బాడీగార్డ్ ఏముంది, ఇంకొన్ని రోజులు అయితే రెండో పిల్లం మొగుడు అవుతాడు. వీడు కూడా ఫ్యామిలీ అయిపోతాడు. బాడీగార్డు ఇంకా ఇవిడితో చెప్తూ ఉంటాడు, డాక్టర్ స్కాన్లు అవి చేయించాడు, ఇంకా 4-5 స్కాన్లు కూడా ఎక్స్ట్రా రాశాడు, అన్ని చేయాలంటున్నాడు. అంటే రెండో పిల్లం ఏంజల్ పాప, నాకు చాలా బోర్గా ఉంది, పద మన ఇంటికి వెళ్ళిపోదాం, వాడు నిద్రలేసాక మనకు పిలవమని చెప్పి బాడీగార్డ్ని తీసుకుని వెళ్ళిపోద్ది. మొదటి వైపు ఏమో వీడిని బాగా చూసుకుంటూ ఇష్టం అంట. రెండో పెళ్లికి ఒప్పుకునే అంత ఇష్టం ఉంది వీడి మీద. జాగ్రత్తగా చూసుకుంటే కూతురు ఫోన్ చేసిద్ది. ఇటు కొడుకు కూతురు ఇద్దరు ఉన్నారు. ఫోన్ చేసి నువ్వు వాడిని ఎందుకు ఇంకా అంత బాగా చూసుకుంటున్నావు అంటుంది వాళ్ళ నాన్ననే. ఈవిడేమో మీ నాన్న గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఆ ఏంజల్ అమ్మాయి మీ నాన్న నా నుంచి దూరం చేయలేదులే అంటుంది. పాపేమో నువ్వు మీ హస్బెండ్ ని పొగుడమ్మా, అక్కడ దాకా నాకు ఓకే, నువ్వు దాన్ని పొగుడుతావు ఎందుకు, కానీ తిక్కల దానిలాగా దాని సైడ్ తీసుకుంటా ఉంటావు, అసలు దానికి ఏంజల్ అని పేరు పెట్టింది ఎవడని అడిగిద్ది. అప్పుడు దాకా నాకు డౌట్ కావాలి, ఏంజల్ అంటుంది అసలు. అది చేసే ప్రత్యాపారాలకు మళ్ళీ ఏంజల్ అని పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది. దాని తర్వాత ఈ దొంగ డైరెక్ట్ గా ముసలావిడ దగ్గరికి వెళ్ళిపోద్ది. నేను నీకు నెక్స్ట్ టాస్క్ ఇస్తాను, ఆనుగాడి మొదటి పిల్లం వివెన్ ఉందిగా, దాన్ని నువ్వు లేపబడి దాని మీద చేతబడి చేయి, దాని అడ్డం పోయిందంటే ఆస్తి మొత్తం నాకే వస్తుంది అని అంటే, ఈవిడేమో ముందు నా కొడుకుని వదిలే అంటుంది. ఇదేమో వీడియో కాల్ ఫోన్ చేసి అదిగో నీ కొడుకుని చూడు శుభ్రంగా ఆవకాయ వేసుకుని అన్నది అంటున్నాడు, నువ్వు సరిగ్గా పని చేయి లేకపోతే ఇంకో 2-3 ఏళ్ళు పీకేస్తా, నెక్స్ట్ ఇంకా బువ్వ కూడా తినలేడు, ఉత్త జ్యూసులు తాగి బతకాల్సి వస్తుంది అంటుంది. ఈవిడైతే ఇంకా చేతబడి మొదలు పెట్టేసి హానుగాడి మీద వసీకరణం కొత్త విద్య చేసేసి వాళ్ళ వైఫ్ వివెన్ ని ఈడే చంపేసేలా చేస్తుంది. వాళ్ళ వైఫ్ ఏమో పనికి మాలినోడా, రెండో పెళ్లికి ఒప్పుకున్న గొప్ప పెళ్ళాన్నిగా నేను, వదులుసామ సామె కావాలంటే మూడో పెళ్లికి కూడా ఒప్పుకుంటాను అరుస్తూ ఉంటది. ఇప్పుడు వీడికి ఏం చేయాలో అర్థం కాక వీడిని ఒక తోపు దోసేసి బయటకు వస్తుంది.
బయటకు వస్తే అంటే కాపాడండి కాపాడండి అటు ఇటు దిగుతా ఉంటది. పని మంది కూడా బయటకు వచ్చి ఎవరి నుంచి కాపాడాలని అటు దిగి చూస్తే ఈడు గబ్బిలం వల్ల గోడ కత్తకపోయి ఉంటాడు. ఇడు మళ్ళీ కిందకు వచ్చేసి అడ్డం వస్తుందని పని మనిషిని అంతాడు. తర్వాత వైఫ్ ను పట్టుకొని చంపేస్తున్నాడు అనే టయానికి ఈ పనికిమాలినోడు ఇప్పుడు వస్తాడు. అదేనండి ఆ పర్సనల్ మంతగాడు. ఈడు నెల నెల డబ్బులు తీసుకొని పిఎఫ్ కి ఎక్స్ట్రా కటింగ్లు తీసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని పని చేయడం మానేసి బయట పోయి స్పెషల్ గా ఎక్స్ట్రా హాస్పిటల్ పెట్టుకున్నట్టున్నాడు. ఇట్లాంటివి ఏమి ఈడి దగ్గర అవ్వకూడదనే కదా ఈ ఇంటి చుట్టూ తిప్పేది. అవెంజర్స్ లో తోలాగా పెద్ద ఇంటి ఏదో ఎత్తాడు ఇప్పుడు. ఈడైతే వచ్చి ఈవిడ పట్టుకొని ఈ మంతగాడు చాలా శక్తివంతుడు లేండి, డూప్లికేట్ గాడు కాదు. ఈవిడ తలకాయ పట్టుకొని ఈడి నెత్తి లోపల నుంచి ఒక మేకును దుమ్మని బయటకు లాగుతాడండి. ఇండోనేషియాలో అలాగే అవుతాయి, అందరూ చేతబడులు కమిట్ అవుతారు కదా, దాన్ని తగ్గించడానికి ఏదో మూల నుంచి ఒక సేల్ అలా బయటకు లాగుతారు. అది లాగ్గానే అటు సైడ్ చేతబడి అంటే వల్ల ఆవిడ అలా గాల్లోకి ఎగిరి కింద పడిపోద్ది. అంటే ఈవిడ చేసిన చేతబడి వికటించింది కదా, దాని వల్ల ఇప్పుడు మంతగాడు చెప్తాడు మీ హస్బెండ్ మీద ఎవడో చేతబడి చేసాడమ్మో, లేకపోతే ఎవడికి అర్థం కాదు స్పైడర్ మ్యాన్ అయిపోయాడా, గోడకి పాకుతా ఉన్నాడు. ఇప్పుడు ఈ అమర ప్రేమికుల్ని డిస్కోటెక్ లో చూస్తాం అనమాట. బాడీ గార్డ్ గాడు ఏంజల్ డాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే ఏంజల్ ఫ్రెండ్ బాడీ గార్డ్ ని బాత్రూమ్ లోకి సపరేట్ గా ఎత్తకపోయింది. ఇవాళ నైట్ మనకేమైనా పని అయిద్దేమో అని చెప్పి గట్టిగానే ట్రై చేసిద్ది. కానీ జ్యూస్ తాపించింది ఈవిడ కాదు కదా ఆవిడ. సో ఈవిడ మీద ఫీలింగ్స్ లేవు. కరెక్ట్ గా టైంకి ఈవిడ వచ్చి ఇద్దరిని బయటకు లాగి ఈవిడ ఫ్రెండ్ ని అవమానించింది. నా బాయ్ ఫ్రెండ్ ని దొంగతనం చేసి ఎత్తుకొని వెళ్ళిపోతాం అనుకుంటున్నావే నువ్వు పనికి మారిన దాని అని చెప్పి అవమానిస్తుంటే ఈ ఫ్రెండ్ ఏమో ఏదో పెద్ద అమర ప్రేమికు వల్ల మాట్లాడుతున్నావేంది, నెలకు 4 నెత్తపోతున్నావు నువ్వు అని చెప్పడం వల్ల బాగా మండి గెస్ట్స్ అందరి చేత అవమానింపజేయించి ఫ్రెండ్ ని బయటికి దోయించేసింది. మరి పార్టీ ఇచ్చి డబ్బులు కట్టేది ఈవిడే కదా. దీని తర్వాత మంత్రగాడు వాడి అద్భుతమైన శక్తులను ఉపయోగించి గార్డెన్ లో గుంటలు తవ్వి ఎత్తుతా ఉంటాడు. గుణప మీద తీసుకుని ఎతకొచ్చు కదయ్యా, ఈడికి గాని బండ చేతులు ఉన్నాయని మట్టి మీద కొట్టి కొట్టి లాగుతున్నాడు. అదే బొమ్మ ఎక్కడ పూర్తి చేయాలని చేతపడే బొమ్మ. అప్పుడే ఈవిడ ఫ్రెండ్ ఈవిడకు ఫోన్ చేసి ఆ ఏంజల్ మీ హస్బెండ్ ని డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంది, నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి, ఫోటో పంపించాను చూడండి అంటుంది. లేకపోతే ఈవిడికి తెలియదే ఏంది డబ్బుల కోసమే చేసుకుంది, నా తొక్క తెలిసి ఉంటదిలేండి. ఈవిడకున్న పేతాశ బ్రెయిన్ కి తెలిసే ఛాన్స్ లేదు. ఆ ఏంజల్ ని హస్బెండ్ ని ఇద్దరు అమర ప్రేమికులు ప్రేమలో ఉన్నారు అనుకుంటుంది. అయితే ఆ ఫోటో ఏంటి బాడీ గార్డ్ తో ఫస్ట్ టైం జలకాలాట ఆడినప్పుడు ఫోటో తీసిద్ది, ఆ ఫోటో పంపిస్తుంది. ఇది చూసి బాధపడిపోద్ది, నా హస్బెండ్ ని మోసం చేసిందా అని చెప్పి. కోపంతో వివిన్ నా హస్బెండ్ ఎందుకు మోసం చేసావమ్మా అని అడగడానికి పోయి ఉంటది. ఈడేమో బాడీ గార్డ్ ఇక్కడ బట్టలు ఇప్పుకొని దిగుతున్నాడు. ఈడు వసీకానం అయినప్పటి నుంచి బట్టలు వేసుకోవడం మానేశాడు. ఇదేమో అప్పుడే నైట్ పార్టీ కంప్లీట్ అయిందిగా హ్యాంగ్ ఓవర్ బయటకు వచ్చి నా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు అని అంటుంది. ఈవిడేమో ఇది నా హస్బెండ్ యొక్క ఏ ఇంట్లోకైనా నేను వెళ్తా అంటుంది. దీని తర్వాత నువ్వు మా హస్బెండ్ ని ప్రేమించలేదు, డబ్బుల కోసమే చేసుకున్న గబ్బు మోహన్ దాని అన్న విషయం నాకు తెలుసు, కానీ మధ్యలోకి ఈ అబ్బాయిని ఎందుకు లాగేవు నువ్వు అని అబ్బాయితో మాట్లాడింది. నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతో బాగా పెంచాను, లాస్ట్ కి నువ్వు ఇలా కంపుదాని దగ్గరికి వెళ్తావని అయితే కాదు, మీ అమ్మ నేను మంచి ఫ్రెండ్స్, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటావని చెప్పాను అని చెప్తూ ఉంటే ఇదేమో వచ్చి వీడిని పట్టుకొని వీడు మూతి పట్టుకొని దీనికి చెప్పు నువ్వు జీవితాంతం నా కిందే ఉంటావని, నేను ఏం చెప్తే అదే చేస్తావని మూతి పట్టుకుని బలవంతంగా చెప్పిస్తా ఉంటది. మరి వసపరుచుకుని వసంలో ఉన్నాడు కదా, ఏం చెప్తే అది చేస్తాడు. దీని తర్వాత ఇద్దరు కింద మీద పెట్టి తన్నుకోవడం స్టార్ట్ చేస్తాడు. బాడీ గార్డ్ అడ్డం పడి ఈవిని సైడ్ కి లాగేస్తాడు. ఈవిడ కోపం వచ్చి ఈడి సంప మీద పెళ్ళు 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 అని కొడతా ఉంటది. కొడుతూ ఉంటే అప్పుడు నెమ్మదిగా టానిక్ ఎఫెక్ట్ కొంచెం తగ్గుతా ఉంటది. సో వసీకరణం తగ్గాలంటే దవడ కేసు ఒకటి వేస్తే సరిపోయిద్ది అనమాట, గుర్తు పెట్టుకోవాలి. దీని తర్వాత మంత్రగాడిని పిలిపిస్తారు. ఈడొచ్చి ఆ బాడీ గార్డ్ గారిని తీసపోయి గదిలో పెడతారు. అంటే ఆ టానిక్ డ్రింక్ ఎఫెక్ట్ కంప్లీట్ గా తగ్గాలంటే ఇట్లాంటి గదిలో పడేయాలంట. ఇవన్నీ ఇంపార్టెంట్ విషయాలు గుర్తు పెట్టుకోండి. మీ ఫ్రెండ్ ఎవరైనా అమితమైన ప్రేమలో ఎవరితో అయినా పడిపోతే ఎత్తకొచ్చి ఇట్లాంటి గదిలో పడేయండి. దీని తర్వాత మంత్రగాడితో మాట్లాడుతూ ఉంటుంది. మంత్రగాడేమో ఈ శాతబడులు ఇవన్నీ ఎవరు చేస్తున్నారో మనం తెలుసుకోవాలి, ఏంజల్ చేయిస్తుందని అర్థం అవుతుంది కానీ ఎవరితో చేయిస్తుందో తెలుసుకోవాలి అని అంటాడు. ఈవిడేమో అదేంటి నా హస్బెండ్ ని ఏంజల్ పెళ్లి చేసుకుంది, ప్రేమించి పెళ్లి చేసుకుంది, ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తుంది ఆ ఏంజల్ అని అడుగుతుంది. ఇతనేమో నీ తాబ్బాదానా మంచిదానిలాగా యాక్టింగ్ వరకు చేయి, ఓవర్ యాక్టింగ్ చేయకు నువ్వు, నీ హస్బెండ్ ఏమైనా హాలీవుడ్ హీరో అనుకుంటున్నావా, ఏదో ఎడ్డి మొహం వేసుకొని దిగుతా ఉంటాడు, అందరూ వాడికి పడిపోతాం అనుకుంటున్నావా, ముందు ఆ మంత్రగతి ఎవరు కనుక్కో అంటాడు. నెక్స్ట్ రోజు కట్ చేస్తే ఇది డైరెక్ట్ కి వెళ్ళిపోయి ఆ వివిన్ హాన్ గడి వైఫ్ ఫోటో ఇచ్చేసి దీని మీద చేతబడి చేసి జుత్తు కూడా ఇచ్చింది. ఇందాక ఫైట్ చేసి ఇలా జుత్తు లాగింది లేండి, ఎవడు దగ్గరైనా ముందు జుత్తు పెక్కుంటా ఉంటది. ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్ అంతా చేసేసి జుత్తు బొమ్మకు కట్టేసి పుల్ల తీసుకుని పొడవడానికి ట్రై చేసిద్ది. పొడుస్తుంటే సరిగ్గా తగలట్లా, కొంచెం ఏదో అట్ట ఏదో గుచ్చుకుంటున్నట్టు ఉంది అంతే, లైట్ గా తగులుతుంది. సో అప్పుడు చెప్పిద్ది చేతబడి ఈవిడ మీద కరెక్ట్ గా పని చేయట్లేదు, ఖచ్చితంగా ఆవిడ చుట్టూ ఎవరు రక్షణ వలయం వేసినట్టున్నారు, ఆ వలయాన్ని నేను ఛేదించలేకపోతున్నాను అంటే దీనికి కోపం వచ్చేసి దీనికి ఇదే తీసుకుని పొడిచేస్తా ఉంటది. ఈవిడేమో నువ్వు పొడిచినంత మాత్రం అయిపోతే పనికి మాలిందానా, అటు సైడ్ కూడా ఎవడో చేతబడి చేస్తున్నాడంటే దీనికి మెంటల్ ఎక్కువైపోయి అరుస్తా ఉంటది. ఈ పని కూడా కాదు, ఏ పని కాదు, నీకు రూమ్ లో కూర్చొని శేషాలు అమ్ముకుంటూ ఉంటాం తిడుతూ ఉంటే అప్పుడే ఈవిడ ఓ నల్లకోడి గుడ్డు చేతిలో పెట్టి నేను చెప్పినట్టు చెయ్యి, ఎగ్జాక్ట్ గా చెయ్యి, మొత్తం అంతా జరిగిపోద్ది, ఇంకా దీని తర్వాత మాత్రం నా కొడుకుని వదిలేయాలి అని అంటుంది. అంత చేతబడి చేసి దీన్ని మొహాన్ని కొట్టుంటే దెబ్బకి ఇదే భయపడిపోయి కొడుకుని వదిలేసి ఉండేది. ఈ పాటికి ఇది చేతబడి తప్ప ఇంకేమి నేర్చుకున్నట్లేదు, తెంగదానిలా బిహేవ్ చేస్తుంది. ఇంకో పక్క వీడిని గదిలో పడేసిలే, ఇంకా వీడి టానిక్ ఎఫెక్ట్ అంతా పోయింది, గదిలో పడేస్తే తగ్గిపోద్ది. ఇప్పుడు ఆంటీ వచ్చి ఆ దొంగ మొహం నీ మీద
కదా చేతపడి చేసింది, అందుకే నువ్వు వశం అయిపోయావంటే ఈడు ఏడుస్తా ఉంటాడు. ఈడేమో ఏడవద్దని బుజ్జగిస్తుంది. దాని తర్వాత ఈడు డైరెక్ట్ గా ఆనుగాడు వల్ల వాడి దగ్గర పోయి బతిలాడుతూ ఉంటాడు అనమాట. అసలు ఈ పనికి మాలోడే గబ్బు స్టేజ్ లో ఉన్నాడు. వీడికి ఏమైనా గుర్తుండి ఉంటది అసలు. ఇప్పుడు ఆనుగాడు నాకు ఎలిగింది లేదా నాయన, ఆ పనికి మాలిన దాన్ని పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను, దీని వల్ల మన ఫ్యామిలీ మొత్తం మంట కలిసిపోయింది, వీటన్నిటి వల్ల నా ఫ్యామిలీకి చెప్పలేని కష్టాలు వచ్చాయి, మొత్తం అంతా నేను మార్చేస్తాను ఇప్పుడు అని చెప్పి ఆ ఏంజల్ ని కలవడానికి పోతాడు. ఆ దొంగ మోహన్ దానికి డబ్బులు కావాలి అంతే కదా, కొన్ని డబ్బులు దాన్ని మోహన్ కొట్టేసి నేను విడాకులు తీసేసుకుంటాను అని వెళ్తూ ఉంటాడు. కరెక్ట్ గా ఇదే టైంలో ఈ దొంగ మోహన్ది ఆంటీ ఇచ్చిన నల్లకోడి గుడ్డు దాన్ని పగలగొట్టి కేక్ తయారు చేసేసి వీళ్ళ ఇంటికి పార్సిల్ ఇచ్చి వెళ్ళిపోయింది. స్విగ్గీ డెలివరీ బాయ్ అని చెప్పి వచ్చింది. ఆనుగాడి ఇంట్లో ఇచ్చింది అనమాట ఆ కేకు. ఇప్పుడు ఆనుగాడు ఇంటికి వెళ్ళేది కదా, ఇంటికి వెళ్తే అదేమో ఇంట్లో లేదు, అది కేకులు డెలివరీ చేస్తుంది. దాంతో పాటు అద్దం మీద రాసి ఉంటది నేను నా ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి. ఎదవలు అతుకుడు పనులన్నీ ఇదే చేసి మళ్ళీ ఎవరి మీద ప్రతీకారం తీర్చుకుంటానంటుంది. అందరం లేపడేసుకుంటూ తిరుగుతుంది. మళ్ళీ అది ఇప్పుడు వీళ్ళ ఇంటికి కేక్ వచ్చింది కదా, కేక్ వచ్చి రాగానే విభిన్ ఉందిగా, ఈవిడైతే తింగ దానిలో కేక్ మీద పడిపోయి తినేస్తా ఉంటది. ఎవడు పంపించాడు ఎందుకు పంపించాడో తెలియదు, రాగానే కోసుకొని తినేస్తది. ఎప్పుడు కేక్ మోహన్ చూడడం దానిలాగా. కొన్ని కేక్ బ్యాచ్లు అలాగే ఉంటాయి లేండి, ఎవడు ఇచ్చినా తినేస్తుంది. భలే ఉంది అని తినేస్తూ ఉంటది. వీడికి కూడా ఓ మొక్క ఇచ్చిద్ది. వీడి నోట్లో కొంచెం పెట్టుకోగానే కక్కేస్తాడు, అసలు వాంతులు చేసుకుంటాడు. ఎవరో కులిపోయిన గుడితో కేక్ చేసి ఇచ్చారు మేడం తినమాకండి అంటాడు. ఈవిడేమో ఆవేశంతో చేసింది, వెంటనే వాంతులు చేసుకుంటా ఉంటది. ఇప్పుడు దాకా అర్థం కాలేదు మరి కుళ్ళిపోయిన గుడ్డ అని చెప్పి కేక్ అనగానే మింగేసింది. అప్పుడే పని మనిషి వచ్చి చూసి ఎవరో చేతబడి చేశారు అని అంటది. అందరూ డాక్టర్లే, చేతబడి డాక్టర్లు, మంత్రగతులు అందరూ ఈ దేశంలో, ఇలా దేశంలో అంటే ప్రతి ఒక్కరికి తెలుసు చేతబడి చేస్తే దాని సింటమ్స్ అన్ని ఎలా ఉంటాయి అన్న విషయం. నెమ్మదిగా దెయ్యంలాగా చేంజ్ అయిపోతూ ఉంటది. ఆ బాడీ గార్డ్ ఏమో ఆ మంత్రగాన్ని పిలవడానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఈడు ఒక దగ్గర ఉండడు, వాడు ఏ టైంలో ఏ ఇంట్లో ఉంటాడు తెలియదు చేతబడి చేసుకుంటూ. ఈవిడైతే కత్తి తీసుకొని ముందు పని మనిషి ఎదురుగా ఉంటే చంపడానికి వెళ్ళిపోయింది. దాని తర్వాత పిల్లలు వస్తుంటే వాళ్ళని చంపడానికి వెళ్ళిపోయింది. అంటే పని మనిషి అయితే పొడిచేసిద్ది, తర్వాత కొడుకుని చంపడానికి వెళ్తుంటే పని మనిషి ఎలాగోలే శక్తి తెచ్చుకొని పోయి లోపలికి వెళ్ళిపోద్ది. అంటే పిల్లని తీసుకుని వెళ్ళి లోపల దాచిపెట్టేసిద్ది. ఇటు సైడ్ చూస్తే హస్బెండ్ గడు వచ్చి ఉంటాడు. కత్తి తీసుకొని వస్తాను ఆగు అని చెప్పి పీక మీద ఓ సైడ్ కోసేసిద్ది. నాకెందుకు ఇది చేతబడి ఎఫెక్ట్ లేదు, కావాలని కోసినట్టుంది. అంటే పాత విషయాలు బాగా గుర్తు పెట్టుకొని, ఇప్పుడు మామూలు చేతబడి దెయ్యం లేదా వశీకరణం అయిన దెయ్యం ఏదైనా అయ్యింది అనుకోండి, కత్తి తీసుకొని డైరెక్ట్ ఒకటే పొడుసు దెబ్బకి డన్ను. కానీ ఈవిడేంది కత్తి తీసుకొని వీడికి పెద్దగా దెబ్బ తగలకూడదు, అలాగే నొప్పి ఉండకూడదని కాదు, నొప్పి ఉండాలి, నొప్పి పుట్టాలి వీడికి అనే రకంగా కత్తి తీసుకొని మంచిగా సైడ్ కి వంగి ఒక యాంగిల్లో కట్టేసింది అంతే. కరెక్ట్ గా అదే టైంకి ఇంక ఈడు వస్తాడు. వీడు అద్భుతమైన శక్తుల్ని యూజ్ చేసి కంట్రోల్ చేస్తా ఉంటే ఆవిడ సైడ్ ఆ చేతబడి ముసలావిడ వల్ల ఆవిడ గాల్లోకి ఎగిరిపోతా ఉంటది. మనోడు బాగా ప్రొఫెషనల్ గా ఉన్నాడు, దాంతో ఆవిడ తట్టుకోలేకపోతుంది. హానుగాని అయితే కాపాడి సైడ్ కి లాగేసి ఉంటాడు. ఈవిడ హాను ఇంకా అదే వైఫ్ ని చూస్తే ఇవిడ గాల్లోకి వెళ్ళిపోయింది, పడుకుంది గాల్లో. మంతగాడేమో బతిమలాడుతా ఉంటాడు కిందకి అమ్మ అని చెప్పి మంత శక్తులతోనే. ఆవిడేమో రావట్లేదు. అటు సైడ్ చూస్తే కేక్ ఉంటది టేబుల్ మీద, ఈ కేక్ వల్ల ఇదంతా జరుగుతుందని అర్థం అయిపోయి ఉంటది. ఇప్పుడు దాంతో చేతబడి ఎవరు చేసుకోవాలో ముందు మనం తెలుసుకోవాలి అని అంటే హానుగాడు ఖచ్చితంగా ఇదంతా ఏంజలే చేస్తుంది అని అంటాడు. ఈ మంతగాడేమో ఏంజల్ కాదు, ఆ ఏంజల్ ఇంకెవరితోనో చేయిస్తుంది అని అంటాడు. హానుగాడు నా ఉద్దేశం అదేనండి, వాడిగడం మీ ఆపండ స్వామి నేను ఏదో ఒకటి చేసి తీసుకుపోతాను, ఆ పనికి మళ్ళీ మాటి మాటికి ఒక సందు గొంతులో తీసుకుని పోయి ఒక చోట ఆపేసిద్ది, నన్ను లోపలికి కానిచ్చేది కాదు, ఆ మంత్రగత అక్కడే ఉండొచ్చు అని చెప్పి తీసుకుని వెళ్తాడు. ఇంకో సైడ్ ఈవిడేమో ఎవడో దారుణమైన మంత్రగాడు వాళ్ళకి ఏం జరగకుండా కాపాడుతూ ఉన్నట్టున్నాడు, నేను ఏదో ఒకటి వెంటనే చెయ్యాలని చెప్పి తొందరగా నేను చెప్పిందంతా చేయని చెప్పి ఏదో ఇచ్చి అన్ని చేయిస్తా ఉంటది. వెనక ముందు ఆలోచించకుండా మొత్తం అంతా చెప్పినట్టు చేసేస్తూ ఉంటది. ఇంకో సైడ్ ఈవిడ చూస్తే అబ్బో గాలి నుంచి నేల మీదకి వచ్చి పడుకుంది. ఈవిడ మీద ఏదేదో మట్టి పడుతుంది, పురుగులు వస్తాయి, దోమలు వస్తాయి, బాత్రూమ్ లోకి వెళ్తుంటే పాములు వస్తాయి, ఏవో హెల్యూజినేషన్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఇటు సైడ్ మన బాడీ గార్డు మంత్రగాడిని ఇంకా ఆవిడింటికి ఆంటీ వల్ల మంత్రగత్త అంటే ఆవిడింటికి తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ అప్పుడు ఏంజల్ వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల ఆవిడ కొడుకుని దాచిపెట్టారు, వాళ్ళు వచ్చి అడ్డం పడతారు. కానీ మనోడు ఎంతైనా బాడీ గార్డ్ కదా, ఇప్పుడైనా వాడి జీవితంలో ఒక్కసారైనా వాడి బాడీ గార్డ్ స్కిల్స్ చూపించకపోతే ఇంక వేస్ట్. సో ఆ మంత్రగాడిని పైకి పంపించేసి ఇటు తలుపేసేసి వాళ్ళిద్దరిని తుక్క కొట్టేస్తాడు. ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ అనమాట, అద్భుతంగా ఉంటది. గదిలోకి వెళ్తాడు, ఆపే అంటాడు. ఎందుకు ఆపుతా నేను ఆపను అంటుంది ఈవిడ. ఆడ నుంచోని గిల్లుకుంటారు, గిచ్చుకుంటారు, తన్నుకుంటూ ఉంటారు. దాని తర్వాత సడన్ గా ఆపేసి మన ఇద్దరం గొప్ప మంత్రగత్తులం, ఇంత చిన్న గదిలో క్లైమాక్స్ లో మనం కొట్టుకుంటే చాలా చండాలంగా ఉంటది, అంతే లొకేషన్ షిఫ్ట్ అంటారు. సడన్ గా లొకేషన్ చేంజ్ అయిపోద్ది. ఆ లొకేషన్ చాలా బాగుంటది, అన్ని చుట్టుపక్కల కాలిపోతూ ఉంటాయి. వీళ్ళిద్దరు ఏదో గాలి శక్తి, నిప్పు శక్తి, నీటి శక్తులన్నీ ఉపయోగించి ఫైట్ చేస్తా ఉంటారు. కాసేపటికి ఈవిడైతే వాడి మీదకి జాంబీలు వదిలిద్ది. మనోడు జాంబీలు అందరం ఎదుర్కొంటా ఉంటాడు. కరెక్ట్ గా అదేటైనా వీళ్ళ కొడుకుల్లా వాడు వచ్చేస్తాడు అనమాట, మమ్మీ ఆపే అని చెప్పి. ఈవిడ మాత్రం ఆపదు, బక్కి వీడి కోసం ఏమైనా చేస్తుందా, ఇవిడికి ఏదో ఎంటర్టైనింగ్ ఉందని చేస్తుంది, సైలెంట్ ఆపేస్తారు. కానీ వీళ్ళంతా ఇప్పుడు ఇమాజినేషన్ లో షిఫ్ట్ అయిపోయి ఫైట్ చేస్తున్నారు కదా, ఇక్కడికి వీళ్ళంతా ఎలా వస్తున్నారు. సో ఇమాజినేషన్ షిఫ్ట్ ఏం లేదు, మిడ్ నైట్ రోడ్డు మీదకి వచ్చి అనుకుంటున్నారు ఒక్కలాగా. అప్పుడే బాడీ గార్డు ఆ ఏంజల్ ఎక్కడ పోయింది అంటాడు. ఆ దొంగ మొహం తప్పించుకొని వెళ్ళిపోయింది, మంతగతి నమ్మిద్ది, నేను ఆల్రెడీ దాని జుత్తు ఓడిపీకానని చెప్పి అంటది. సో మళ్ళీ ఇంకో చేతబడి చేసిద్ది. సో ఏంజల్ మేడం వెళ్ళిపోతున్నా బండి లోపల పాము వచ్చి కాటేసిద్ది. బయటకు వచ్చి భయపడిపోయి బయటకు రాగానే రకరకాల పాములు వచ్చి మళ్ళీ కాటేస్తా ఉంటాయి. అంతే, అంత సింపుల్ గా లేపేస్తామండి వీడిని. ఇంకో పక్క విభిన్ మంచితనానికి మారుపోయిన ఆంటీ బానే ఉందండి. మీరేమంటారు? ఈ వీడియోలో చేతబడి లెసన్లో చాలా నేర్చుకున్నట్టున్నాగా, అన్ని గుర్తుపెట్టుకోండి, పనికి వస్తాయి. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం.
అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.